వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలిసిందే. అయితే తొలుత టీవీ షోలో హోస్ట్‌గా వ్యవహరించినటువంటి నిహారిక తర్వాత వెండి తెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఆమె పెళ్లి, ఆ తర్వాత కొంత విడాకులు ఇవన్నీ కూడా మనం విన్నాం. అయితే దీనికి సంబంధించి తండ్రి నాగబాబు గారు కొన్ని షాకింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఏమన్నారు? ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక మనసు, అలాగే సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పుడు కూడా నిహారిక తనకు తగిన గుర్తింపు అయితే రాలేదు. ఆమె కెరియర్‌లో ఇప్పటివరకు కూడా ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కేసింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురానికి ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. వివాహానంతరం కూడా పలు వివాదాల్లో చిక్కుకుంది నిహారిక. దీంతో తమ వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలోనే ఆమె గుడ్ బై చెప్పేసింది. అంటే భర్త విడాకులు ఇచ్చే మెగా అభిమానులకు కూడా గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారిక నెటిజన్లంతా ఘోరంగానే ట్రోల్స్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. తనపై వస్తున్నటువంటి ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు కూడా స్పందించలేదు. తన జీవితంలో విడాకులు అనుకోకుండా జరిగిపోయిందంటూ కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా నిహారిక పెళ్లి, విడాకులకు సంబంధించి తండ్రి నాగబాబు ఒక ఇంటర్వ్యూలో కూడా స్పందించారు. నిహారిక పెళ్లి విషయంలో మేము పొరపాటు చేశాం. మేము వారికి సరిగా అంచనా వేసుకోలేకపోయాం. వారికి సింక్ అవ్వలేదు. ఇక్కడ మ్యూచువల్‌గా ఇద్దరు విడిపోయారని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో ఆ అబ్బాయిని చూపించింది మేమే తప్ప ఆమె మద్దతుతో మేము చేయలేదు. మేము చెప్పాము. ఓకే అన్నట్టుగా అంతే. ఓకే అన్నట్టు అంతే. ఇంతలోనే పెళ్లి చేసుకుంది కానీ అది తన సొంత ఇష్టం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు. వారి జీవితాంతం కలిసి ఉండాలా? వద్దా? అనేది వాళ్ళ జడ్జిమెంటు. వాళ్ళు వద్దనుకున్నారు. విడిపోయారని కూడా నాగబాబు తెలిపారు. వారిద్దరూ బంధంలోని తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదని, విడిపోవాలని నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని కూడా చెప్పుకొచ్చారు. నిహారిక అడిగింది, ఆమె విడిపోతాము అంది. ఓకే అని చెప్పాను. అంతేకా అంతే మర్యాదపూర్వకంగానే విడిపోవాలని నాగబాబు తెలిపారు. పిల్లల విషయంలో తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనని నాగబాబు స్పష్టం చేశారు. నిహారిక ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్‌లో స్థాపించి ఇప్పుడిప్పుడు కోలుకుంటుంది. భవిష్యత్తులో ఈమె మరొకరిని పెళ్లి చేసుకొని అంటే కలుసుకొని పెళ్లి చేసుకుంటుందని కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. మరి నిజంగా నిహారికకి నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకుంటే కూడా నాగబాబు గారు కాదు అంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాను తప్పు చేసినట్టుగా ఆయన అంగీకరించారు. తన ఇష్టం మేము చెప్పాం చేసుకునింది. విడిపోవాలన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి విడిపోవాలనుకున్నారు. దానికి కూడా మేము కాదని ఏమి చెప్పలేదని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు కొంత ఫ్యామిలీలో కూడా అందులో మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి తరుణంలో కూడా ఆ ఫ్యాన్స్ అందరికి కూడా కొంత నిరాశ కలిగిస్తుంది. వారు కూడా తమ ఇంటి బిడ్డనే ఇలా జరిగిపోయింది అనే అవమానాన్ని కూడా భరించలేకనే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఏది ఏమైనా నిహారిక మళ్ళీ అటు ఇండస్ట్రీలో కావచ్చు, మళ్ళీ ఒక మంచి వైఫ్‌గా, ఆర్థికంగా అన్నింట్లో కూడా రాణించాలని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నిహారిక, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.